వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజైతే నేను మానస. ముందుగా హెడ్లైన్స్. అమూల్తో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం. ప్రభుత్వ సహకార డైరీలకు మంచి రోజులు వచ్చాయన్న సీఎం జగన్. పశు మత్స్య శాఖలపై ఆర్థిక మంత్రి హరీష్ రావుతో మంత్రి తలసాని సమీక్ష. దేశంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచేలా కృషి చేయాలని సూచన. తూర్పు గోదావరి జిల్లా తమ్మవరంలో పక్షోత్సవ సదస్సు. కరపత్రికలు ఆవిష్కరించిన మంత్రి కన్నబాబు. అనంతపురం జిల్లా గుత్తి సబ్ జైల్లో కరోనా కలకలం. 3 ఖైదీలకు కరోనా లక్షణాలు. హైకోర్టుని కూడా తెలంగాణ ప్రభుత్వం లెక్క చేయట్లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు. టీడీపీ మహిళలపై అసభ్య పదజాలంతో ట్రోల్ చేస్తున్నారు. టీడీపీ మహిళా ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపాటు. డీటెయిల్స్ వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రముఖ పాల ఉత్పత్తి సంస్థ అమూల్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తాడిపల్లి నివాసంలో ఏపీ సీఎం జగన్, అమూల్ చెన్నై జోనల్ హెడ్ రాజన్తో కలిసి ఒప్పంద పత్రాలపై సంతకం చేశారు. అనంతరం సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ లో అమూల్ ఎండీతో మాట్లాడారు. ఈ ఒప్పందం రాష్ట్ర పరిశ్రమ రంగంలో మైలురాయి లాంటిదని అభిప్రాయపడ్డారు. ఏపీ మహిళల జీవితాలను మార్చే క్రమంలో ఇదో గొప్ప అడుగని అన్నారు. ప్రభుత్వ సహకార డైరీలకు మంచి రోజులు వచ్చాయని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రంలో గేట్వేగా ఆంధ్రప్రదేశ్ మారుతుందని వెల్లడించారు. పశు మత్స్య డైరీ రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా నిలిచేలా ముందుకు సాగాలని ఆర్థిక మంత్రి హరీష్ రావు, పశు సంవర్ధక మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను సూచించారు. అరణ్య భవన్లో మంత్రులు అధికారులతో సంయుక్త సమావేశం నిర్వహించి పలు అంశాలపై సమీక్ష చేశారు. ముందుగా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్ ఫిష్ అవుట్లెట్ వాహనాలను మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్లు పరిశీలించారు. అనంతరం సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో అంగన్వాడీల ద్వారా గర్భిణీ స్త్రీలకు ప్రతిరోజు పాలు సరఫరా చేస్తున్నామని, దూర ప్రాంతాలకు సరఫరా చేసే క్రమంలో పాలు పాడవుతున్నాయని మంత్రి తలసాని చెప్పారు. ఈ పరిస్థితి తలెత్తకుండా టెట్రా ప్యాక్లో విజయ డైరీ ద్వారా పాలు పంపేలా ప్రణాళికలు సిద్ధం చేశామని, ఇందుకు తగిన ఆర్థిక వనరులు సమకూర్చాలని, గోపాల మిత్రకు సంబంధించిన నిధులు 4 నెలల నుంచి విడుదల కావాల్సి ఉందని, పాల సేకరణకు ప్రభుత్వం చెల్లిస్తున్న ఇన్సెంటివ్ను విడుదల చేయాలని మంత్రి హరీష్ రావును కోరారు. ఈ విషయంపై పరిశీలన జరపాలని మంత్రి హరీష్ రావు ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు. పలు అంశాలపై మంత్రులు అధికారులతో చర్చించి పశు సంవర్ధక మత్స్యశాఖ అభివృద్ధిపై ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక రైతులకు రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకులు సహకరించాలని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు.
తూర్పు గోదావరి జిల్లా తమ్మవరంలో ఏర్పాటు చేసిన పంట సాగుదారు హక్కులు అవగాహన పక్షోత్సవ సదస్సులో ఆయన పాల్గొన్నారు. అనంతరం పంట సాగుదారు హక్కు పత్రాన్ని రైతులకు అందజేశారు. పక్షోత్సవాల గోడ పత్రికను ఆవిష్కరించారు. ఆగస్టు 7వ తేదీ వరకు ఈ పక్షోత్సవాలు జరుగుతాయని, ప్రతి రైతును ఆదుకోవడమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. జిల్లాలో 57,620 మంది కౌలు రైతులకు ఈ పత్రాలను అందించినట్టు తెలిపారు. దీనివల్ల ఈ కౌలు ఇవ్వడం, అధికారికంగా ఇవ్వడం వల్ల రైతుకు వచ్చే నష్టం ఏం లేదు. రైతును కూడా రైతు భరోసాలో చేరుస్తున్నాం. 2 ఎకరాలు ఉండి 1 ఎకరం ఆయన చేసుకుని 3 ఎకరం కౌలుకి ఇస్తే ఇద్దరికి ఇస్తున్నాం. అదేవిధంగా చిన్న చివరికి తమలపాకులు వేసుకుంటే 10 సెంట్లు వేసుకునే వాళ్ళకు కూడా ఇవాళ మనం రైతు భరోసా ఇస్తున్నాం. ఈ విధంగా అన్ని రకాలుగా సాయం చేస్తున్నప్పుడు ఇంకా దీన్ని పెంచాలని చెప్పి నిర్ణయించి ముందుకెళ్తున్నాం. ఇదే కాకుండా కిసాన్ క్రెడిట్ కార్డ్స్, కేసీసీ కార్డ్స్ ఈ సంవత్సరం పెద్ద ఎత్తున ఇవ్వాలని చెప్పి సంకల్పించాం. మొట్టమొదటిసారిగా ఈసారి పాడి పరిశ్రమలో ఉన్న రైతులకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఇస్తున్నాం. అంటే మీరు ఒక 5 ఆవులను, ఒక 5 గేదెలను పాడి పరిశ్రమలో పెంచుకుంటే ఎలాంటి సెక్యూరిటీ లేకుండా, కొలెటరల్ సెక్యూరిటీ లేకుండా కేసీసీ కార్డ్స్ ఇవ్వడానికి నిర్ణయించామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మరి ఎందుకు వారి కౌలు రైతు పత్రాలు పొందలేకపోతున్నారు అన్నప్పుడు దీని మీద ఇంకా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. దీనికోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని తీసుకుందామని చెప్పి ఈ 15 రోజుల పాటు ఒక పక్షోత్సవాన్ని నిర్వహించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అనుమతితో దీన్ని టేకప్ చేశాం. ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయకముందే మన జిల్లాలో మన జాయింట్ కలెక్టర్ గారు లక్ష్మీ షా గారు, మన కలెక్టర్ గారు మురళీధర్ రెడ్డి గారు ఇనిషియేటివ్ తీసుకోవడంతో ఇంతకుముందు కూడా ఒకసారి గత నెలలోనే ఈ కౌలు రైతులకు అవగాహన కార్యక్రమాలు కూడా చేశారు. ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో తీసుకున్నప్పుడు దాదాపు 57,620 కార్డ్స్ ఇప్పటికే మన కౌలు రైతుల కార్డ్స్ ఇచ్చి సిసిఆర్సి కార్డ్స్ రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచాం. దీనికి సంబంధించి నేను వ్యవసాయ అధికారులని, రెవెన్యూ అధికారులని, బ్యాంక్ అధికారులని కూడా అభినందిస్తున్నా. దాదాపు ఇప్పటికీ 60 కోట్ల రూపాయలు కౌలు రైతులకి రుణాలు కూడా అందాయి. ఈ జిల్లాలో 2 లక్షల కౌలు రైతులకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి సిసిఆర్సి కార్డ్స్ అందించాలని ఒక లక్ష్యంగా ఏర్పాటు చేసుకున్నాం. తప్పకుండా ఇప్పుడు ప్రారంభించిన ఈ పక్షోత్సవం వల్ల ఆ లక్ష్యాన్ని సాధించగలుగుతామని చెప్పి నేను నమ్ముతున్నాను. పేద ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో అవసరమని వైఎస్ఆర్సీపీ నాయకుడు పండుల రవీంద్రబాబు అన్నారు. తనను ఎమ్మెల్సీగా నామినేట్ చేసిన సీఎం వైఎస్ జగన్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఏడాదిలోపే అమలు చేశారని అన్నారు. ఏడాదిలోగా నవరత్నాలను అమలు చేసి ప్రతి ఒక్కరి ప్రశంసలు పొందుకున్నారని అన్నారు. మాటలు ఇస్తారు, వాగ్దానాలు చేస్తారు, ఎన్నో చెప్తారు, కానీ అధికారంలో రాగానే ప్రతి ఒక్కటి మర్చిపోతారు. అదే రకంగా మాట తప్పడు, మడ తిప్పడు అన్న ఒక ముద్రతో రాజకీయాల్లో ప్రవేశించారు జగన్మోహన్ రెడ్డి గారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది ఇది ఎలా చేస్తారు, ఏ రకంగా ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటారు అని రకరకాలుగా విమర్శిస్తూ చేస్తూ వచ్చారు. కానీ ఆయన చెప్పిన ప్రతిదీ నవరత్నాలే కాకుండా, మేనిఫెస్టోలో చెప్పినవి కాకుండా, ఇంకా ఏ రకమైన సమస్యలు వచ్చినా కోవిడ్ కానీ, కోవిడ్ సంబంధించిన చాలా విషయాలు కూడా ఎంత చక్కగా హ్యాండిల్ చేస్తున్నారంటే ఇది భారతదేశంలోనే ఒక బెస్ట్ స్టేట్ కింద చెప్పుకోవచ్చు. కోవిడ్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి కానీ, మిగతా ఎలక్షన్ ప్రామిసెస్ కానీ, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో కానీ. దానిలో చిన్న ఉదాహరణగా చిరు ఉదాహరణ ఏమిటంటే నేను రవీంద్రబాబు, నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంబాజీపేటలో ఎమ్మెల్సీ ఇస్తారని ప్రామిస్ చేశారు. చేసిన తర్వాత చాలా మంది ఆశావాదులు ఉంటారు, చాలా ప్రెషర్స్ లో ఉంటారు చీఫ్ మినిస్టర్ గారు. కానీ అన్న మాట నిలబెట్టుకుంటూ ఈరోజు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నన్ను నామినేట్ చేయడం నాకు చిరంగా ఆశ్చర్యం వేసింది. చాలా సంభ్రమాశ్చర్యంలో ముంచేసింది. ఇది నిజమా? ఇలా చేయగలరా? రాజకీయాల్లో అన్న మాట నిలబెట్టుకోగలరా అన్నది నిజంగా నేను, మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ అందరూ కూడా షాక్ గురయ్యారు. ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు సార్, నిజంగా మీరు గ్రేట్ సార్.
యూఆర్ రియల్లీ గ్రేట్ సార్. సో మీరు ప్రతిదీ ఎస్పెషల్లీ దళితులకి, మైనారిటీస్కి, బీసీస్కి, ముఖ్యంగా పేద వర్గాలన్నిటికీ కూడా మీరు పెద్ద అన్నగా నిలబడి ఎంత చక్కగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో అందరం చూస్తున్నాం సార్. మిమ్మల్ని జీవితాంతం మిమ్మల్ని ఎత్తుకుంటూ, మిమ్మల్ని మాకు కావాలి కాబట్టి మిమ్మల్ని రక్షించుకుంటూ, మిమ్మల్ని గెలిపించుకుంటూ, మీరు మాకు అవసరం సార్. దళితులకు కానీ, బీసీలకు కానీ, మైనారిటీలకు కానీ మీరు వచ్చిన తర్వాత మాకు ఒక దిక్కు దొరికింది. అనాథలుగా ఉన్నాం సార్ ఈ రాష్ట్రంలో. లాస్ట్ 10 సంవత్సరాల నుంచి అనాథలుగా ఉండిపోయాం సార్. మీరు వచ్చిన తర్వాత మాకు ఒక దిక్కు, ఒక ఆశ, ఒక మంచి గ్రేట్ సపోర్ట్ దొరికింది సార్. మీకు, మన పార్టీకి, మనందరి తరఫున మీకు పర్సనల్గా, తర్వాత పార్టీకి కూడా, మన పార్టీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా పర్సనల్గా, నా ఫ్యామిలీ తరఫున, నా ఫ్రెండ్స్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. అనంతపురం జిల్లా గుత్తి సబ్ జైల్లో కరోనా కలకలం రేపింది. పలు కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు కరోనా సోకడంతో అధికారులు 3 ఐసోలేషన్ కు తరలించారు. కరోనా పరీక్షల నేపథ్యంలో భాగంగా 3 ఖైదీలకు కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో అధికారులు హుటాహుటిన 3 జైలు నుంచి తరలించారు. మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేలా అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. కరోనా కేవలం హైదరాబాద్ కే పరిమితం అనుకున్నారు. కానీ ఇప్పుడు జిల్లాలకు వ్యాప్తి చెందిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఆరోగ్య శాఖ మాత్రమే ఈటల దగ్గర ఉందని, పవర్ అంతా సీఎం దగ్గరే ఉందని అన్నారు. ఈటల కేవలం కరోనా కేసుల బులెటిన్ విడుదలకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. హైకోర్టు అంటే కూడా ప్రభుత్వానికి లెక్కలేదన్నారు. తెలంగాణలో అభివృద్ధి కాదు, కరోనా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. తాను తిట్టింది మంత్రి శ్రీనివాస్ గౌడ్ని కానీ ఆయన కులాన్ని కాదని తెలిపారు. గౌడ సంఘం నాయకులకు శ్రీనివాస్ గౌడ్ చరిత్ర అర్థమయ్యేలా చెప్తానని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితులలో హైకోర్టు కూడా ప్రభుత్వానికి ఎన్ని సురుకలు పెట్టినా కరోనా పాజిటివ్ విషయంలో ప్రభుత్వం సరి అయిన ట్రీట్మెంట్ ఇస్తలేదు, అసలు ఎక్కడ కూడా ట్రీట్మెంట్ జరుగుతలేదు అని చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా చీఫ్ సెక్రటరీ గారు ఎక్కడ కూడా స్పందన వస్తలేదు, ముఖ్యమంత్రి గారు స్పందన వస్తలేదు. అంటే హైకోర్టు యొక్క న్యాయమూర్తుల యొక్క భయము కూడా ముఖ్యమంత్రి గారికి లేదు, మన చీఫ్ సెక్రటరీ గారికి లేదు, అసలు ఇంకెవరికి లేదు అనేది చాలా స్పష్టంగా కనబడుతున్నది. ఇక్కడ ఒక ప్రభుత్వమే న్యాయస్థానం మాటలు పట్టించుకోకపోతే, ఒక న్యాయస్థానం మాటలే ప్రభుత్వం విననట్టుగా ఉంటే, ఒక న్యాయస్థానం మాటలకు విలువ ఇవ్వకుండా ప్రభుత్వమే ఉంటే సామాన్య ప్రజలు భవిష్యత్తులో ఏ రకంగా ఉంటారు అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో అభివృద్ధి చెందుతుంది అని మనం అనుకున్నాం. ఇప్పుడు తెలంగాణలో అభివృద్ధి కాదు, కరోనా పాజిటివ్ అభివృద్ధి చెందుతున్నది. తెలంగాణ కరోనా పాజిటివ్ అభివృద్ధి చెందుతున్నది. ఇప్పుడు మన దగ్గర తెలంగాణ అభివృద్ధి వాటికి పోయిందిగా. వ్యాక్సిన్ వస్తున్నది అని చాలామంది చెప్తున్నారు. ఒకరేమో నెలకు అంటున్నారు, ఒకరేమో 15 ఆగస్టుకు అంటున్నారు. అదే చిన్నపిల్లలకు పిప్పర్మెంట్ ఇచ్చినట్టు మాట్లాడుతున్నారు అందరూ కూడా. కొందరేమో 3 నెలలు అంటున్నారు, కొందరేమో డిసెంబర్ అంటున్నారు, కొందరేమో 1 ఇయర్ అంటున్నారు. ఈ మధ్యలో ఒక దేశం అది ఇంతటో సాధ్యమే కాదు అని ఒక దేశం ప్రకటించింది. ఇట్లా రకరకాల మరి ప్రకటనలు వస్తున్నాయి. అసలు మన దగ్గర అయితే నిమ్స్లో అయితే ఆల్రెడీ ఫస్ట్ సక్సెస్ అని వచ్చేసింది. సక్సెస్ అయితే అందరికి సంతోషమే, సక్సెస్ కావాలని కోరుకుంటాం అందరము. కరోనా పాజిటివ్కి సంబంధించిన నివారణకు సంబంధించిన మందు రావడం
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో కరోనా వైరస్ కేసులు అంతకంతకు పెరుగుతుండటంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు 3 రోజులు పూర్తి లాక్డౌన్ ప్రకటించారు. పట్టణ అన్ని వ్యాపార సముదాయాలను మూసివేశారు. పట్టణ సిఐ కృష్ణకుమార్, ఎస్ఐ మల్లికార్జున్ రెడ్డి పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బయటకు రాకుండా కఠిన అమలు చేశారు. మహిళా కమిషన్ చెప్పినా కేసులు నమోదు చేయడం లేదని టీడీపీ మహిళా ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. ఒక పే టైం బ్యాచ్ టీడీపీ మహిళలపై అసభ్య పదజాలంతో ట్రోల్ చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు వారిపై దృష్టి సారించాలని కోరారు. విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మహిళా హోంశాఖ మంత్రిగా ఉన్న మహిళలకు న్యాయం జరగడం లేదని ఆమె పేర్కొన్నారు. సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవస్థ అంటే ఒక భయం ఉందా? 16 ఏళ్ల మైనర్ బాలిక మీద ఒంటి మీద చెయ్యేస్తేనే చట్టాలు ఏం చెప్తున్నాయంటే ఉరి తీసే పరిస్థితి వరకు మేము తీసుకొస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఊకదంపుడు ప్రసంగాలు చేసిన పెద్ద మనుషులందరూ కూడా సాక్షాత్తు పోలీస్ స్టేషన్ ఎదురుగా తీసుకొచ్చి ఆ పిల్లని అక్కడే నుంచోబెట్టి వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతే పోలీసులు చేతులు కట్టుకొని కూర్చుంటున్నారా? అదే ఆడపిల్లని మీ అమ్మాయి మా ఇంటికి ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చింది అని 16వ తారీఖున పోలీసులు చెప్పటం, తీరా కనీసం హాస్పిటల్ ఫెసిలిటీ కూడా కల్పించకుండా అమ్మాయి తల్లిదండ్రులకి అమ్మాయి ఇన్ఫార్మ్ చేసి పంపించేసిన తర్వాత మళ్ళా అమ్మాయికి బాగోకపోతే హాస్పిటల్లో జాయిన్ చేయడం. అంటే నాకు అర్థం కాదు ఏంటంటే ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్ కి ఒక అమ్మాయిని తీసుకొచ్చిన తర్వాత అమ్మాయిని ఎవరు తీసుకొచ్చి ఇక్కడ దింపారు, అసలు వాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళ మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. మీ చట్టాలన్నీ కలిపి కలపగొట్టుకొని ఆ గోదాట్లో పడేసిన అంతకి మించి వేరే పనేమీ లేదు ఆ చట్టాలకి. నాకు తెలిసి దిశ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేసిన తర్వాత దిశ చట్టాన్ని కూడా ఈ రోజు వరకు తెచ్చుకోలేకని చేతగానే గవర్నమెంట్, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ సొంత చెల్లె తండ్రి చనిపోతే, బాబాయ్ చనిపోతే, జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ చనిపోతే బాబాయ్ కూతురే సిబిఐకి అప్పచెప్పండి మొర్రో అని చెప్పి కోర్టుకి వెళ్లి ఆర్డర్ తెచ్చుకుందమ్మా జోని కుమారి. ఒక చెల్లికే న్యాయం చేయలేని వాడు నీకు న్యాయం చేస్తారని మీరు ఎలా? గ్రేటర్ విశాఖ 18వ వార్డులో కార్పొరేటర్ అభ్యర్థి పుక్కాల ధనలక్ష్మి ఆధ్వర్యంలో కరోనా పరీక్ష నిర్వహించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఎంవీపీ కాలనీ వాసులకు ర్యాండమ్ టెస్టులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు, ఆరోగ్య శాఖ సిబ్బంది, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక కొత్తపేట మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ కార్యాలయాలకు శానిటైజర్ స్టాండ్స్ ను అందజేశారు. తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ జీడి కిషోర్ బాబు, ఎంపీడీఓ కె రత్నకుమారి, ఎస్ఐ కె రమేష్లకు వీటిని అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కిషోర్ బాబు మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలనే ఉద్దేశంతో శానిటైజర్ స్టాండ్స్ ని అందజేయడం హర్షణీయమన్నారు. మరి ఈరోజు కొత్తపేటలో ఉన్నటువంటి కోవిడ్-19 పరిస్థితుల దృష్ట్యా కొత్తపేటలో ఉన్నటువంటి అందరూ మెడికల్ స్టోర్ అసోసియేషన్ వాళ్ళని నేను కోరడం జరిగింది. దాని మీద స్పందించి వాళ్ళందరూ కూడా ఈ రోజుని మరి స్టాండ్లో అండ్ శానిటైజర్స్, టాయిలెటర్స్ టిన్స్ మరి వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది. ఇవి ప్రస్తుతం కొత్తపేటలో ఇప్పుడు ఎక్కువగా జనసంచారం ఉండేటువంటి ఆఫీసులు అయినటువంటి పోలీస్ స్టేషన్, ఎంపీడీఓ ఆఫీస్, పంచాయతీ ఆఫీస్ అండ్ మా ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఈ శానిటైజర్ స్టాండ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పబ్లిక్ని కొంచెం అవేర్నెస్ కల్పించడం ద్వారా మరి కొత్తపేటలో కోవిడ్ పాజిటివ్ కేసులు తగ్గించడానికి చేసే ప్రయత్నం ఇది ఒక భాగంగా మరి చేస్తున్నాము. దానికి మెడికల్ అసోసియేషన్ వాళ్ళందరికీ మా కొత్తపేట అధికారులందరూ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శంషాబాద్లో అక్రమ నిర్మాణాలపై మున్సిపాలిటీ అధికారుల కొరడా జులిపించారు. మధురానగర్, రాయల్ విల్లాస్, తొండుపల్లి, ఊట్పల్లిలోని అక్రమ నిర్మాణాలను జేసీబీలతో కూల్చివేయించారు. హిమాయత్ నగర్, గండిపేట్ సాకుతో నిర్మాణాలను కూల్చి తమను భయాందోళనకు గురి చేస్తున్నారని యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. వారసత్వంగా వచ్చిన ఆస్తిలో సగభాగం ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణంలో కోల్పోయామని, మిగిలిన దానిలో ఇల్లు నిర్మించుకుంటే కూల్చివేయడం బాధాకరమని వాపోయారు. శంషాబాద్లో నిబంధనలకు విరుద్ధంగా ఎన్నో నిర్మించారని, వాటిపై చర్యలు తీసుకుని అధికారులు
సొంత స్థలంలో చేపట్టిన తమ నిర్మాణాలను ఎందుకు కూల్చివేస్తున్నారని ప్రశ్నించారు. రోడ్డు పక్కన 6 అంతస్తులు కాలువకు 8 అంతస్తులు బిల్డింగ్ కట్టుకోవచ్చా? ఇది న్యాయమా? మేము అన్యాయం చేస్తున్నామా? ఇది ఎక్కడ న్యాయము? మేము మా ఉన్న భూమిలో మేము ఉండడానికి ఇల్లు కట్టుకోవద్దా? ఔటర్ రింగ్ రోడ్ కోసం మేము 7-8 ఎకరాలు భూమి పోగొట్టుకున్నాము. అయినా సర్వం పోగొట్టుకొని ఉన్న దాంట్లో కూడా డెవలప్ చేసుకోకపోతే ఎక్కడ? ఆల్రెడీ హౌస్ నెంబర్ కూడా ఉంది మాకు. ఇది కాదు సార్ ఇది పద్ధతి. వాళ్ళు నోటీస్ కూడా మనం రిప్లై ఇచ్చినాం. మా డాక్యుమెంట్స్ ఏంటి, మేము ఇల్లు కట్టుకున్నాం ఇదంతా అని చెప్పి అంతా ఇది చేసినాక కూడా కామచెరు కింద ఎవరన్నా పర్మిషన్ ఎక్కడ ఇచ్చారు? ఏ లీగల్కి ఇచ్చారు సార్? కామచెరు కింద అట్లా కట్టడం ఎంత అన్యాయం. హోటల్స్ పెట్టడానికి ఎంత ఎలా ఇస్తారు సార్? తెలంగాణ కాలువ చుట్టుముట్ట అన్ని బిల్డింగ్ కట్టారు. ఎందుకు కట్టారు? రోడ్డు పక్కన 7-8 అంతస్తులు కడుతున్నారు. ఎవరు పట్టించుకోడా? ఇది అన్యాయం. ఇంకా కేసీఆర్ గారే చెప్పారు 111 జీవో మీద కొన్ని సల్లింపు చేస్తామని. ఏమైంది మరి? ఇంకెన్నాళ్ళు? మేము ఆల్రెడీ ఔటర్ రింగ్ రోడ్ భూములు పోగొట్టుకున్నాం. ఎయిర్పోర్ట్ కోసం కొన్ని విలేజ్లే పోగొట్టుకున్నాం. మా శంషాబాద్ డెవలప్ కావద్దా? సిటీకి ఎంత దగ్గర ఉండుకొని కూడా మేము డెవలప్ నేర్చుకోలేకపోతున్నాం. ఇక్కడ నాయకులు పట్టించుకోరు. మరి మేము కూడా ఇట్లా అయిపోతే మాలాంటి వాళ్ళు పేదలు కడుపు మీద కొడితే ఏం కావాలి? పెద్దలు సంపాదించిన ఆస్తి ఏదో మేము డెవలప్ చేసుకొని 4 రూపాయలు కష్టపడి డెవలప్ చేసుకుంటుంటే ఇంకెన్నాళ్ళు ఇట్లా చేస్తారు సార్? భయపట్టించి ప్రతి ఒక్కరు వచ్చి భయపట్టిస్తాడు. నాకు ఇది నువ్వు అది 111 జీవోలు ఇది కడతారా, ఇది ఎట్లా కడతారని. మేము లీగల్గానే చేస్తున్నాం కదా సార్. మేమైతే ఇక్కడ పెద్ద బిల్డింగ్లు కట్టి గ్రౌండ్ ప్లస్ 1 సార్. పర్మిషన్ ఎందుకు సార్? వద్దు సార్, ఇలాంటివి చేయకండి. కొంచెం దయచేసి ఇక్కడ ఉన్న నాయకులు ప్రెస్ వాళ్ళకు ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నా, కొంచెం మనకు ఇక్కడ చిన్న మాలాంటి వాళ్ళు ఇంకా చిన్నగా ఇల్లు కట్టుకుంటే కూడా చాలా ట్రబుల్ అవుతుంది సార్. ఇలాంటి ప్రాబ్లం కాకుండా ఈ 111 జీవో మీద కేసీఆర్ గారు అన్న మాట ప్రకారం వీళ్ళని తొందరగా దీనికి ఒక పరిష్కరించే దిశగా ముందుకు అడుగులేయాలని మేము కోరుకుంటున్నాం. ఇంకోటి ముఖ్యంగా ఆ రోజు గండిపేట కానీ ఈ రోజు ఈ మహేశ్వర్ కానీ ఆ రోజులలో హైదరాబాద్ కు సబ్సిడెంట్ కాదు. తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడులో తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు పైల సుభాష్ చంద్రబోస్ అరెస్ట్ను టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరిపుల రాజా ఖండించారు. బోస్ కుటుంబీకులను పరామర్శించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి బోస్ని అరెస్టు చేయడం దారుణమని అన్నారు. పోలీసులు హైకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కేస్తున్నారని, ఇది బోస్ పట్ల కక్ష సాధింపు చర్య అని అన్నారు. చట్ల వ్యతిరేకంగా అరెస్ట్ చేసిన సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చాలా భయపడ్డాను. అందులో డోర్ నుంచి బదలగొట్టుకుని ఒకసారి పడుకున్నాను. లోపల బెడ్రూమ్లోకి పోలీసులు వచ్చేసి బెడ్రూమ్లోకి వచ్చేసారు. లేడీ కానిస్టేబుల్ కూడా లేరండి. అసలు ఏంటి కారణం ఏంటి, ఇలా వారంటీ లేకుండా మీరు ఎందుకు వచ్చారని అడిగినా కూడా ఎంత ప్రాధాన్యం అలాగే ఎన్నికల్లో చింతలో ప్రవర్తించినట్టు పోలీసు వ్యవస్థ చాలా గౌరవం. నాలంటే దొంగల్లో కదా భద్రపట్టుకుని రావడం అనేది చాలా బాగా అనిపించింది. అసలు కారణం ఏంటి కూడా చెప్పకుండా 1 గంట రాత్రి బాబు కూడా లేచి బయటకు పేచి పెట్టేసాడండి. బాబుని తోసుకొని ఇంకా బాగా తీసుకొని లోపల వెళ్ళిపోయారు. ఏంటంటే కారణం చెప్పండి అని సార్తో అడిగాను. ఆయన కూడా వెనకుండా తీసుకెళ్తాను. ఇంకా కానిస్టేబుల్ అందరూ ఇచ్చారు. లోపల పెట్టడానికి లేడీ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. ఎలా తీసుకెళ్ళిపోయాను. ఇప్పుడు ఈ కరోనా టైంలో ఎక్కడి నుంచి ఏం చెప్పలేదు. చాలా భయంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్, సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్యకు వినతి పత్రాన్ని అందించారు. జర్నలిస్టులు సొంత ఇల్లు లేక అద్దె ఇళ్లలో ఉంటూ ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రభుత్వం తమకు సొంత ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా సత్తుపల్లి పట్టణంలో ప్రెస్ క్లబ్ భవనం లేక సమాచారాన్ని వినియోగించుకోలేకపోతున్నామని, భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. ఈ సత్తుపల్లి ప్రెస్ క్లబ్ ద్వారా మనం ఏదైతే మన మంత్రి గారికి వినతి పత్రం ఇచ్చామో, ఈ సత్తుపల్లి ప్రెస్ క్లబ్ ద్వారా వచ్చినటువంటి అర్హులైనటువంటి అందరు జర్నలిస్టులకు కూడా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు కూడా మన స్థానిక ఎమ్మెల్యే గారు ఆశీస్సులతో మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించి ఇస్తారని చెప్పని మేము కోరుకుంటున్నాం.
మనకి మెయిన్ ఉన్న సమస్య ఏంటంటే జర్నలిస్ట్కి ఇళ్ల స్థలాలు లేని సమస్య. ఈ ఇళ్ల స్థలాల గురించి గతంలో మన కేసీఆర్ గారు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. ఈరోజు హానరబుల్ మినిస్టరు మన పువ్వాడ అజయ్ కుమార్ గారికి సత్తుపల్లి ప్రెస్ క్లబ్ తరఫున మేము ఉన్నటువంటి పేద జర్నలిస్టులకు అందరికీ అర్హులైన జర్నలిస్టులందరికీ కూడా ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు కేటాయించి వాళ్ళ దాంట్లో ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పని వినతి పత్రం వేయడం జరిగింది. అట్లనే మన ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు ఆర్వి కర్ణన్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ గవర్నమెంట్లో మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చి మా ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పని మేము సత్తుపల్లి ప్రెస్ క్లబ్ తరఫున మరియు హౌసింగ్ సొసైటీ తరఫున నుంచి కూడా కోరుకుంటాం. జర్నలిస్టులు ఈరోజు గౌరవ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే కేసీఆర్ గారు చెప్పారో జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మరి ఇల్లు కట్టిస్తామని వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని నెరవేర్చాలని ఈ సందర్భంగా పువ్వాడ అజయ్ గారికి అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమూల్తో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం, ప్రభుత్వ సహకార డైరీలకు మంచి రోజులు వచ్చాయన్న సీఎం జగన్. పశు మత్స్య శాఖలపై ఆర్థిక మంత్రి హరీష్ రావుతో మంత్రి తలసాని సమీక్ష, దేశంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచేలా కృషి చేయాలని సూచన. తూర్పు గోదావరి జిల్లా తమ్మవరంలో పక్షోత్సవ సదస్సు, కరపత్రికను ఆవిష్కరించిన మంత్రి కన్నబాబు. అనంతపురం జిల్లా గుత్తి సబ్ జైల్లో కరోనా కలకలం, 3 ఖైదీలకు కరోనా లక్షణాలు. హైకోర్టుని కూడా తెలంగాణ ప్రభుత్వం లెక్క చేయట్లేదు, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు. టీడీపీ మహిళలపై అసభ్య పదజాలంతో ట్రోల్ చేస్తున్నారు, టీడీపీ మహిళ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపాటు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.